అందరికీ తెలుగు నూతన సంవత్సర పండగ శుభాకాంక్షలు. అలాగే దీన్ని మనం ఉగాది పండగ జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ ఉగాది పండగ సందర్భంగా మనం తీసుకున్న కాన్సెప్ట్ వచ్చేసి చరిత్రలో భాగంగా అశోకుడు. మరి అశోకుడు అనేసరికి ప్రాచీన భారతదేశ చరిత్రలో భారతదేశాన్ని ఏకం చేసి పరిపాలించిన గొప్ప చక్రవర్తి అశోకుడు. మరి అశోకుని బిరుదులు ఏంటి సార్ అంటే దేవానం ప్రియ, ప్రియదర్శిని రాజా, ఇండియన్ హమ్మురబి. మరి అశోకుడు కార్యక్రమంలో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే బీసీ 261 సంవత్సరంలో కళింగ యుద్ధం చేయడం జరిగింది. మరి ఈ కళింగ యుద్ధం గురించి తెలియజేసే శిలాశాసనమే 13వ శిలాశాసనం. అశోకుడు 14 పెద్దరాతి శిలాశాసనాలు వేస్తే అందులో 13వ శిలాశాసనం ఏం చెప్తుంది సార్ అంటే కళింగ యుద్ధం గురించి చెప్తుంది. ఈ 14 పెద్దరాతి శిలాశాసనాల్లో ముఖ్యమైనవి ఏంటి సార్ అంటే మొదటి శిలాశాసనం ఏం చెప్తుంది సార్ అంటే జంతు బలుల నిషేధం గురించి తెలియజేస్తుంది. రెండో శిలాశాసనం వచ్చేసి సేవా కార్యక్రమాలు అంటే రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటడం, అలాగే ఉచిత వైద్య సదుపాయాలు కల్పించడం తెలియజేసేది రెండోది. మరి ఐదో శిలాశాసనం ధర్మ మహామాత్యుల గురించి తెలియజేస్తుంది. అశోకుడు బౌద్ధ మత సేవ గురించి ధర్మ మహామాత్యులు నియమించడం జరుగుతుంది. అలాగే ఆరో శిలాశాసనం ప్రజలందరూ నా కన్నబిడ్డలని చెప్పడం జరుగుతుంది. ఏడో శిలాశాసనం 14 పెద్దరాతి శిలాశాసనాల్లో అతి పెద్దది ఏంటంటే 7వది. మరి 10వ శిలాశాసనం వచ్చేసి అశోక ధర్మం గురించి తెలియజేస్తుంది. 13వ శిలాశాసనం ఇప్పుడే మాట్లాడుకున్నాం కళింగ యుద్ధం గురించి. మరి అశోకుడు ఈ శిలాశాసనాలు ఉపయోగించిన భాషలు ఏంటి, అలాగే లిపులు ఎన్ని సార్ అంటే భాషలు అయితే 3, లిపులు అయితే 4. భాషలు ఏంటి సార్ అని అంటే ప్రాకృతం, గ్రీకు, అరామిక్. లిపులు ఏంటి సార్ అంటే 4: బ్రాహ్మీ లిపి, ఖరోష్ట